ఇప్పుడు మీరు చూడబోయే చిత్రం బైబిల్లోని యేసుని శిలువయాత్రనే ఆధారంగా కొన్ని ముఖ్య సన్నివేశాలు ఆధారంగా రాసిన చిన్న కథ. ఈ కథలో ఏవైనా తప్పులు ఉంటే దయచేసి క్షమిస్తారు అని కోరుకుంటున్నాము. ఇట్లు పీకే స్టోరీస్. కరుణాకర్. సూర్యాస్తమయం వెలుగులో మునిగిపోయిన పురాతన యెరూషలేము నగరం. సూర్యుడు మెల్లగా అస్తమించగా ఆకాశం బంగారు రంగు నుంచి నీలిరంగులోటి మారుతుంది. 12 మంది శిష్యులు, వారి ముఖాల్లో ఆలోచన, నిశ్శబ్దం. వీధుల గుండా నెమ్మదిగా నడుస్తూ ఒక పైగది వైపు ప్రయాణం. అప్పుడే ఒక తలుపు మెల్లగా తెరుచుకుంటుంది. మొదటి ఒకరు గమనిస్తారు, తరువాత ఇంకొకరు. క్రమంగా అందరి చూపు అక్కడికి మళ్ళుతుంది. ఆయన నెమ్మదిగా లోపలికి అడుగు పెడతారు. శాంతితో, గంభీరతతో ఆయన సాన్నిధ్యం గదిని నింపుతుంది. శ్రమపడక ముందు మీతో కలిసి ఈ పస్కా భోజనం భుజించాలని ఎంతో ఆశపడ్డాను. ఒక శిష్యుడు మెల్లగా లేచి నిలుస్తాడు. యేసు మా అందరిలో గొప్పవాడెవరు? ఆ ప్రశ్న వినగానే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూశారు. ఒక క్షణం నిశ్శబ్దం. అప్పుడు యేసు మృదువుగా ఒక సంతోషమైన చిరునవ్వు నవ్వాడు. లోకంలోని రాజులు ప్రజల మీద అధికారం చెలాయిస్తారు, కాని మీలో అలా ఉండకూడదు. మీలో గొప్పవాడు చిన్నవానిలా ఉండాలి, అధికారి సేవకుడిలా ఉండాలి. యేసు భోజన బల్ల దగ్గర నుండి లేచి పై వస్త్రాన్ని నెమ్మదిగా పక్కన పెట్టి ఒక తువ్వాలు తీసుకుని దాన్ని తన నడుముకు కట్టుకున్నాడు. ఒక గిన్నె తీసుకుంటాడు. నీటిని నెమ్మదిగా అందులో పోసి వారి పాదాలను కడగడం ప్రారంభిస్తాడు. ప్రభువా, నీవు నా పాదాలు కడుగుతావా? నేను చేసేదిప్పుడు నీకు తెలియదు, కాని ఇక ముందు తెలుసుకుంటావు. నీవు నా పాదాలు ఎప్పటికీ కడగకూడదు. నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు భాగం లేదు. అయితే ప్రభువా, నా పాదాలు మాత్రమే కాదు, నా చేతులు, నా తల కూడా కడుగుము. స్నానం చేసినవాడు పాదాలు కడుక్కుంటే చాలు, అతడు పూర్తిగా పవిత్రుడవుతాడు. మీరు పవిత్రులు, కాని మీలో అందరూ కాదు. యేసు అందరి పాదాలు కడిగి మరలా తన వస్త్రాలు ధరించుకుని ఇలా అన్నారు. నేను మీకు చేసినది మీకు అర్థమైందా? మీరు నన్ను బోధకుడవు, ప్రభువు అని పిలుస్తారు. అది సరైనదే. కాబట్టి ప్రభువును, బోధకుడినైన నేనే మీ పాదాలు కడిగితే మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలి. నేను మీకు ఒక మాదిరిని చూపించాను. యేసు తన శిష్యులతో కలిసి గెత్సేమనే తోటలోకి నెమ్మదిగా నడుస్తూ ప్రవేశిస్తాడు. ఆ రాత్రి నిశ్శబ్దంలో గెత్సేమనే తోటలో యేసు ఒంటరిగా ముందుకు వెళ్ళి మోకాళ్లపై వాలి ప్రార్థనలో మునిగిపోతాడు. తండ్రి, ఇది సాధ్యమైతే ఈ పాత్రను నా నుండి తొలగించుము. అయితే నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగుగాక. ఆ నిశ్శబ్ద రాత్రిలో దూరం నుండి వెలుగులు కనిపిస్తాయి. యూదా సైనికులతో కలిసి యేసు వైపు నడుచుకుంటూ వస్తారు. యూదా నెమ్మదిగా యేసు దగ్గరకు వచ్చి ఆయనను ముద్దు పెట్టి ఆయనను గుర్తు చేస్తాడు. ఈ ముద్దు దైవకుమారుడిని పట్టించడానికేనా యూదా? సైనికులు యేసుని బంధిస్తూ ఉండగా ఒక శిష్యుడు అకస్మాత్తుగా ముందుకు వచ్చి తన ఖడ్గాన్ని తీసి ఒక సైనికుడి చెవిని కోసేస్తాడు. అప్పుడు యేసు పేతురుని మందలించి ఆ సైనికుడికి మరలా స్వస్థతనిచ్చాడు. ఇక యేసు మౌనంతో సైనికుల వెంట వెళ్ళాడు.
మరుసటి ఉదయం యేసు గొలుసులతో కట్టబడి ప్రాంగణంలో నిలబడ్డాడు. సైనికులు, ప్రజలు అందరూ పైయున్న అధికారిని చూస్తూ నిలిచారు. చెప్పండి, ఏమితను చేసిన తప్పు? పిలాతు, ఈ మానవుడు తనే క్రీస్తు కుమారుడని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాడు. అవునా? అయితే ఇతనికి 100 కొరడా దెబ్బల శిక్ష విధిస్తున్నాను. సైనికులు యేసుని 2 దుంగలకు కట్టేసి 100 కొరడా దెబ్బలు కొట్టారు. అయినా యేసు మౌనంగానే ఉన్నాడు. సైనికులు కొరడా శిక్ష అయిన తరువాత యేసుకు మూళ్ల కిరీటం పెట్టి యూదుల రాజు అని హేళన చేశారు. యేసును మళ్ళీ పిలాతు సభకి తీసుకుని వచ్చారు. మీకు నెమ్మది కలిగిందా? పిలాతు అడిగిన ప్రశ్నకి అందరూ లేదు, యేసుని సిలువ వెయ్యాలి అని గట్టిగా అరవడం ప్రారంభించారు. అయితే ఈ పస్కా పండుగకు మాకు ఒకరిని విడుదల చేసే అధికారం ఉంది. మీరు చెప్పండి, ఇప్పుడు ఏమంటారు? ఆ ప్రశ్నకి అందరూ ఒక్కసారిగా మౌనం వహించి ఒకేసారి అందరూ బరబ్బని విడుదల చెయ్యండి, యేసుని సిలువ వెయ్యండి నీ గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టారు. అప్పుడు పిలాతు యేసుకు సిలువ శిక్షను ఆమోదిస్తూ లేఖను రాశాడు. అలాగే ఈ పాపం తన వంశానికి అంటకూడదని తన చేతు కడుక్కున్నాడు. మనుష్యుల పాపాల కోసం నిశ్శబ్దంగా బాధను భరించిన యేసు సిలువపై ప్రేమకు పరాకాష్ఠగా నిలిచాడు. భూమి కూడా బరువైనది, అడిగో ఆ సిలువ బాటలో నీ మోడయాత్ర కనిపించును. వేదనలోన శాంతము, నీ త్యాగమే మా క్షమా. గగనము మూకమైనది, భూమి కూడా బరువైనది. అదిగో ఆ సిలువ బాటలో నీ వేదన యాత్ర సాగెను. రక్తపు చుక్కలు నేలరలగా, పాపపు భారము నీవు మోయగా, తండ్రి చిత్తమే తలదాల్చి బలియాగమైతివా దేవా. నిశ్శబ్దరాత్రిల గెత్సెమనే తోటలో కన్నీటి ప్రార్థన చేసినవా. చెమట రక్తముగా మారి ప్రవహించగా నిన్నెను తొలగించమని అడిగినావా. అయినా నా చిత్తము కాదన్నావు, తండ్రి చిత్తానికే తల వంచావు. లోక పాపముల శిక్షను నీపై వేసుకున్నావు. నిశ్శబ్దరాత్రిలో గెత్సేమనే తోటలో కన్నీటి ప్రార్థన చేసినవా. చెమట రక్తముగా మారి ప్రవహించగా గిన్నెను తొలగించమని అడిగినావా. అయినా నా చిత్తము కాదన్నావు, తండ్రి చిత్తానికే తల వంచావు. లోక పాపముల శిక్షను నీపై వేసుకున్నావు. నిశ్శబ్దరాత్రిలో గెత్సెమనే తోటలో కన్నీటి ప్రార్థన చేసినవా.
గోల్గొత్తా కొండపై మరణపు నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ సుత్తి దెబ్బల శబ్దం వినిపిస్తోంది. లోకానికి జీవాన్నిచ్చే ఆ చేతుల్లోకి కరకు మేకులు దిగబడుతున్నాయి. రక్తపు చుక్కలు నేలను తడుపుతుంటే ఆ తీవ్రమైన వేదనలో కూడా ఆయన పెదవుల నుండి వినిపించిన మాట, తండ్రి, వీరిని క్షమించు. సిలువను నిలబెట్టారు. గాలిలో వేలాడుతున్న ఆ దేహం ప్రతి శ్వాస కోసం అల్లాడుతోంది. మధ్యాహ్న కాలమైన సూర్యుడు ముఖం చాటేసుకున్నాడు. లోకమంతా చీకటి కమ్ముకుంది. రక్తమంతా ధారలుగా కారిపోయింది. దప్పికతో నోరు ఎండిపోయింది. తనను తాను రక్షించుకోగల శక్తి ఉన్నా మన కోసం ఆ వేదనను మౌనంగా భరించాడు. చివరికి ఆకాశం వైపు చూస్తూ ఒక బిగ్గరగా కేక వేశాడు, సమాప్తమైనది.